సో తెలంగాణ సమాజం ఈరోజు డిసెంబర్ 9వ రోజు. ఈ 9వ రోజుకు ఒక ప్రాశస్త్యం ఉంది వాస్తవంగా. ఎందుకంటే తెలంగాణ ప్రకటన వచ్చినటువంటి నేపథ్యం ఈరోజు. ఎందుకంటే తెలంగాణ అర్ధరాత్రి సమయంలో ఆనాడు 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి సమయంలో ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో సోనియా గాంధీ కోరిక మేరకు తెలంగాణ ప్రకటన ప్రాసెస్ని ప్రారంభిస్తున్నాం, ఇనిషియేట్ చేస్తున్నామని చెప్పేసి ఆనాడు చిదంబరం గారు చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు ఒక నాంది పలికింది అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే దానికి ఒకసారి పూర్వపరాలు ఒకసారి పరిశీలించినట్లయితే దానిలో చాలా కీలకమైన విషయాలు మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పోరాటాల ఫలితంగానే నాడు తెలంగాణ ప్రకటన రావడం జరిగింది. ఆ తదనంతర పరిణామాల్లో కూడా తెలంగాణ విద్యార్థి సమాజం అంతా కూడా ఏకోన్ముఖులై ఈరోజు తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా చైతన్యవంతులై కార్యదీక్షులుగా తెలంగాణ సమాజంలో తెలంగాణ పోరాటంలో ఉద్యమ కాగడాను రాజేసినటువంటి సందర్భం అది. దానికి వెన్నుదన్నుగా ఉన్నది కేసీఆర్ దీక్ష కూడా ఒకటి అనేది మనం చెప్పవచ్చు. కానీ కేసీఆర్ దీక్షతోనే ఆనాడు తెలంగాణ ప్రకటన రాలేదు. ఆనాడు డిసెంబర్ 10వ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ విద్యార్థి జేఏసీ పెద్ద ఎత్తున పిలుపునివ్వడంతో ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థి లోకమంతా కూడా అసెంబ్లీకి చేరుకోవడం ఖాయం. ఇక్కడ పెద్ద ఎత్తున నాడు 1969లో ఏ విధంగానైతే విద్యార్థి లోకమంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన పోరాటం తెలిసిన క్రమంలో ఏ విధంగా మారణకాండ జరిగిందో మనందరం కూడా తెలుసు. సో అలాంటి ఘటన 2009 డిసెంబర్ 10 నాడు మళ్ళా పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు పెద్ద ఎత్తున అసెంబ్లీకి చేరుకునే అవకాశం ఉంటుంది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందనేటువంటి దాంట్లో స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి తరుణంలో అలర్ట్ అయినటువంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. ఇది చరిత్ర, వాస్తవం. చరిత్ర మనందరం కూడా ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇది ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. తెలంగాణ ప్రకటన ఇనిషియేట్ ప్రారంభమైన నేపథ్యం కూడా డిసెంబర్ 9. అదేవిధంగా ఈరోజు సోనియా గాంధీ కూడా బర్త్డే, ఆమె పుట్టినరోజు కూడా డిసెంబర్ 9, రెండు కూడా ఒకటే రోజు కావడం విశేషం. సో అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా సోనియా గాంధీకి ఖచ్చితంగా అందరూ కూడా రుణపడి ఉంటారు. అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా సోనియా గాంధీని మన తెలంగాణ సమాజం అంతా కూడా ఒక దేవతలాగా, ఒక మంచి అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక దిక్సూచిలాగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ముగ్గురు మహిళలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముగ్గురు మహిళల పాత్ర కీలకం అని చెప్పచ్చు. ఒకడు సోనియా గాంధీ అయితే, రెండవది ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సుష్మా స్వరాజు, అదేవిధంగా ఆనాడు స్పీకర్గా ఉన్నటువంటి మీరా కుమారి. ఈ ముగ్గురు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా ఉన్నటువంటి మహిళామణులుగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా కీర్తిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా మన తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా సోనియా గాంధీ గురించి మనం మాట్లాడాలి అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, దేశవ్యాప్తంగా యూపీఏ వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ పట్టున్నటువంటి అంటే తెలంగాణ కంటే అత్యధికమైనటువంటి పట్టున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తన యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలి అవుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలు విద్యార్థుల యొక్క త్యాగాలు గుర్తుపెట్టుకున్నటువంటి సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడం జరిగింది అనేది వాస్తవం. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు కొంతమంది దుర్మార్గులు, చిల్లరగాళ్ళు, కేటీఆర్ లాంటి ఈరోజు దోకేబాజ్ నాయకులు సోనియా గాంధీ గురించి అవాకులు చివాకులు పేలుతూ ఉంటారు. ఈరోజు ఆనాడు పోరాటాన్ని మనం ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాం పోరాటాలు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. మన పోరాటాన్ని ఈరోజు గుర్తించింది సోనియా గాంధీ. మన పోరాటాన్ని గుర్తించి ఈరోజు తెలంగాణ ప్రకటన చేయడంలో కీలక పాత్ర పోషించింది సోనియా గాంధీ ఇనిషియేషన్ మాత్రమే. ఎందుకు అంటే ఈ దేశంలో అత్యధికమైనటువంటి, అతి బలిష్టమైనటువంటి, అతి పవర్ఫుల్ ఒక లాబింగ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లాబింగ్ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కాంట్రాక్టర్లు కానీ లేకపోతే బలమైనటువంటి వ్యాపార వ్యక్తులు ఎవరైతే కలిగి ఉన్నారో అది ఆంధ్రప్రదేశ్ బలమైనటువంటి వ్యాపారవేత్తలు కలిగినటువంటి సమాజం ఉంటుంది. అదేవిధంగా
ప్రభుత్వాలను కూడా మేనేజ్ చేయగల సత్తా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ ఇంత బలోపేతమైనప్పుడు కూడా నరేంద్ర మోడీని ఈరోజు మేనేజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇది వాస్తవం. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కూడా అలాంటి బలమైనటువంటి శక్తులు అనేకం ఉన్నాయి. వాళ్ళను కూడా తట్టుకొని నిలబడి ఈరోజు సోనియా గాంధీ డాషింగ్ అండ్ డేర్ నిర్ణయంతో తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. ఆంధ్రాకు సంబంధించినటువంటి చాలా పెద్ద వ్యక్తులు, బలమైనటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కబిలించి వేస్తామని చెప్పేసి భయపెట్టినప్పటికీ కూడా సోనియా గాంధీ ఒక కృతనిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల ప్రాణాలు ఈరోజు పిట్టల్లా రాలిపోతూ ఉన్నాయి అని కలిసివేసినటువంటి సందర్భంలో వారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. తన పార్టీ ఈరోజు బలవుతుంది అనేది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడం జరిగింది. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు సోనియా గాంధీ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం పార్టీ ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పేసి ఈరోజు మాట తప్పి అటువంటి ఒక దోకేబాజ్ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పేసి కేసీఆర్ మోసం చేసిండు సోనియా గాంధీని. కానీ ఏనాడు కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ ఏనాడు కూడా కించిత్తు అవమానించలేదు. ఆ పైన మనకు గౌరవం ఇచ్చింది తప్ప ఏనాడు కూడా అవమానించలేదు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ దోపిడీ, గత 10 సంవత్సరాలు ఏవైతే ఉందో కేసీఆర్ నియంత పాలన, కుటుంబ పాలన, దోపిడీ పాలన, అవినీతి పాలన ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఆమె పాపం కలిసివేసింది. ఆమెకు ఈ తెలంగాణ రాష్ట్రం నేను ఒక మంచి సదుద్దేశంతో ఇచ్చినా కానీ వీళ్ళందరూ కూడా తమ స్వార్థ కుటుంబ రాజకీయ ప్రయోజనం కోసం ఇస్తున్నారని చెప్పేసి ఆనాడు సోనియా గాంధీ గారు ఈరోజు కలిసివేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేసినటువంటి క్రమంలో సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఆమె యొక్క విజ్ఞప్తిని గౌరవించి ఆమెకు ఒక మంచి అంటే ఆమెకు ఒక మనము రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఆమెను ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇవ్వడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని ఇంకా కొంచెం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా తెలంగాణ యొక్క మూలాలు ఇంకా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా పాటించాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. 1 year పాలన ముగిసింది. ఈరోజు సోనియా గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా కూడా ఈరోజు వేడుకలు ఘనంగా జరగబోతుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా జరగబోతుంది. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాబట్టి 1 yearలో రేవంత్ రెడ్డి గారు చాలా రకాల అనుభవాలు చూశారు. చాలా రకాల ఈరోజు వ్యతిరేకతలు కానీ ఈరోజు కొన్ని పాజిటివ్ కోణంలో కానీ అన్ని రకాల అనుభవాలు రేవంత్ రెడ్డి గారు చూడడం జరిగింది. ఇంకా 4 సంవత్సరాల పాలనకు సమయం ఉన్నది. కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తెలంగాణ సమాజాన్ని ఈరోజు భ్రష్టు పట్టినటువంటి తెలంగాణ సమాజాన్ని ఇంకా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన భుజస్కంధాలపైన ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారికి కాలోజీ టీవీ పక్షాన కానీ తెలంగాణ ప్రజల పక్షాన కానీ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో చరిత్ర లిఖింపబడాలంటే ఖచ్చితంగా అది సోనియా గాంధీ పేరుతోటే లిఖించబడాలి అనేది నా యొక్క అభిప్రాయం. అది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం. వారి యొక్క రుణం ఇంకా తీర్చుకోవాల్సినటువంటి అవసరం మనపైన ఉంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మిత్రులారా. సో ఇది తెలంగాణ రాష్ట్రం ఈరోజు డిసెంబర్ 9 ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి అనేది ఒకసారి తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన మిత్రులారా. సో